అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఆన్లైన్‌లో లోన్ యాప్స్ ద్వారా ఇన్‌స్టాంట్‌గా లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు తీసుకున్న యాప్ ఫేకా, జెన్యూనా అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ డబ్బు, మీ డేటా సేఫ్‌గా ఉండాలంటే ఈ సమాచారం చాలా ముఖ్యం. సో, ఈ వీడియోలో నేను మీకొక మెయిన్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు తీసుకునే లోన్ యాప్‌లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ స్టెప్, మొదటగా మీరు తీసుకునే లోన్ యాప్ ఏ కంపెనీ పేరు మీద పనిచేస్తుందో చూడండి. అది ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో ఎన్బిఎఫ్సి లిస్టులో అయితే ఉండాలి. ఎలా చెక్ చేయాలంటే, లోన్ యాప్లో అబౌట్ అస్‌లో కంపెనీ పేరు చూడండి. ఆ పేరు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో ఎన్బిఎఫ్సి లిస్టులో ఉందో లేదో చెక్ చేయండి. లిస్టులో ఉంటే ఆ యాప్ జెన్యూన్. లిస్టులో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ యాప్ నుంచి లోన్ అయితే తీసుకోవద్దు. సెకండ్ వన్, ప్లేస్టోర్లో డీటెయిల్స్ చెక్ చేయండి. అంటే ప్లేస్టోర్లో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందు రేటింగ్ చెక్ చేయండి. 3.5 కన్నా రేటింగ్ తక్కువ ఉంటే ఆ యాప్ను ఒకసారి పూర్తిగా చెక్ చేయాల్సిందే. తర్వాత రివ్యూస్ చెక్ చేయండి. ఆ రివ్యూస్లో బ్లాక్ మెయిలింగ్ కానీ, హరాస్మెంట్ కానీ, నెగిటివ్ రివ్యూస్ కానీ ఎక్కువగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ యాప్ నుంచి లోన్ అయితే తీసుకోవద్దు. థర్డ్ పాయింట్, మీరు లోన్ తీసుకునే యాప్ యొక్క పర్మిషన్ చెక్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కిందకి వెళ్తే యాప్స్ అని ఉంటుంది, వెళ్ళండి. ఇక్కడ సీ ఆల్ యాప్స్ అని దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న లోన్ యాప్ అయితే ఇక్కడ కనపడుతుంది. నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకున్న లోన్ యాప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ కెమెరా యాక్సెస్, మీ ఫొటోసు, అదేవిధంగా మీ కాంటాక్ట్స్ కూడా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవద్దు. అసలు నిజంగా వాళ్ళు మీకు లోన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఫొటోస్తో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సో ఫైనల్గా ఫోర్త్ పాయింట్, ఇంట్రెస్ట్ అండ్ హిడెన్ ఛార్జెస్. మనం తీసుకునే లోన్ యాప్లో ఇంట్రెస్ట్ రేటు క్లియర్గా ఉండకపోవడం, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ముందే కట్ చేసుకోవడం, తర్వాత వితిన్ 1 వీక్లో పేమెంట్ మొత్తం రీపేమెంట్ చేయమండం, ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా అది ఫేక్ యాప్ కింద మనమైతే ట్రీట్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.